సాలీడు దాదాపు 10 అడుగుల ఎత్తు మరియు చాలా ఉంది. ఆమె నోటిలోని సెల్లార్ భయానకంగా చూస్తోంది. ఏదో చినుకులు పడినట్లు అతని కత్తి టెంటకిల్స్ చాలా పదునుగా ఉన్నాయి. తన టెంటకిల్స్ తో బర్నింగ్ ఒక్కసారిగా చెట్టు రాక్షసుడు తార మరియు శౌర్య ఇద్దరూ దానిని చింపివేశారు. ఇప్పుడు అతన్ని చూడగానే నాకు చాలా ఉద్విగ్నత కలుగుతోంది. ఆ రాక్షసుడు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాడు. ఇది జరగడం ప్రారంభమైంది కాని ఇప్పుడు ఆ బ్లాక్ స్పైడర్ తార మరియు ఎవరో లాగా శౌర్య వైపు దూసుకుపోతుంది. తన ఆహారాన్ని తినడానికి ఆకలితో ఉన్న జంతువు కానీ శౌర్య మరియు తార వెంటనే ఎగిరి గంతేస్తారు. కుదుపు నుండి దూరంగా కదలడం ద్వారా అతని దూకుడు నుండి తప్పించుకోండి. ఇప్పుడు తార, శౌర్య విడివిడిగా వెళుతున్నారు. దాంతో ఆ సాలీడు శౌర్యను గాయపరిచింది. పాకర్ అతనిపై దాడి చేస్తాడు కానీ శౌర్య వెంటనే తన్నిన వెంటనే పక్కకు వెళ్లి బలంగా తన్నాడు. సాలీడు ఒక చెట్టును శక్తితో కొట్టింది మరియు ఆమె కూడా అరుస్తుంది మరియు శౌర్య అతనిని కనుగొంటాడు. ఇప్పుడు గాయం మీద కొద్దిగా నొప్పి అనిపిస్తుంది మరియు కొంచెం నొప్పితో తడబడుతూ వచ్చాడు. సాలీడు మళ్లీ మరియు త్వరగా నేరుగా నిలుస్తుంది అతనిపై మరియు ఈసారి శౌర్యపై దాడి చేస్తాడు. మీరు అతని దాడికి త్వరగా స్పందించాలి కోసం సిద్ధం కాదు కానీ అకస్మాత్తుగా స్టార్ అది వచ్చి సాలీడును బలవంతంగా కొట్టింది మరియు సాలీడు నేలమీద పాకుతూ పడిపోతుంది. మనం దీనిని నివారించి సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి. మీ రక్తం మళ్లీ ప్రవహించడం ప్రారంభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమయంలో మీకు చికిత్స మరియు సౌకర్యం అవసరం, చాలా అవసరం ఉంది, తార కంగారుగా చెప్పింది. నేను చాలా దూరం వస్తానని అనుకోను. నేను నడవగలను మరియు అది చనిపోనంత కాలం అది చచ్చిపోతుంది. శౌర్య దాబి మనల్ని వదలడు. సాలీడు మళ్లీ తన గొంతులో చెప్పింది. తార మరియు ఇద్దరిపై దాడి చేస్తుంది. శౌర్య ఇద్దరు అతని నుండి తమను తాము రక్షించుకుని దూరంగా వెళ్లిపోయారు. ఒక చెట్టు నుండి నక్షత్రం ఎగిరిపోతుంది. లేచి నిలబడ్డాడు మరియు శౌర్య నేలపైకి వచ్చాడు కానీ తార ఈసారి జాగ్రత్తగా లేచి నిలబడింది. నేను ఎరలో ఉన్నాను మరియు అది నాపైకి దూసుకెళ్లిన వెంటనే శౌర్యం అని పిలిచి వేగంగా చంపండి. అరుపులు సరే, నాకు తార ప్రత్యుత్తరాలు అర్థమయ్యాయి. స్పైడర్ మళ్లీ శౌర్యపై దాడి చేసింది మరియు అతని పాదాలతో త్వరగా పారిపోతాడు. శౌర్య వైపు ఒక్కసారిగా జంప్. శౌర్య కొంచెం నక్షత్రం వేగంగా కదలడానికి కారణమవుతుంది. స్పైడర్ వీపుపైకి దూకుతుంది మరియు ఆ దెబ్బకి సాలీడు శక్తితో నేలవైపు పడిపోతుంది. అప్పుడే శౌర్య తన చేతిలో అధికారం ఉందని భావిస్తాడు. స్పైడర్ వీపుపై బలమైన పంచ్. సాలీడు అంత శక్తితో దూకి నేలను తాకుతుంది కానీ అది పడిపోయినప్పుడు అది ఒక గొయ్యిని వదిలివేస్తుంది. ఈ దాడిలో సాలీడు స్వల్పంగా గాయపడింది మరియు అతని శరీరం నుండి అతని ఆకుపచ్చ రక్తం కొద్దిగా బయటకు రావడం మొదలెట్టినట్లుంది. ఈసారి కొంత పని జరిగింది. తార ఇలా చెప్పింది, అంత శక్తివంతమైన దెబ్బను తట్టుకోగలిగింది. ఇది సులభంగా చనిపోదు మరియు మనం కూడా చనిపోతాము. శౌర్య మరింత చేయవలసి ఉంటుందని తనకు తెలుసు అని చెప్పాడు. లేదు, ఈ జంతువులు ఇక్కడ ఏమి తింటాయి? అంత పవర్ఫుల్ అని తారా చింతిస్తుంది. ఇలా చేస్తూనే ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని చెప్పింది. సాలీడు లేచి నిలబడి మళ్లీ వారిపై దాడి చేసింది. తార మరియు శౌర్య అతని నుండి దూకి తప్పించుకుంటారు మరియు ఇద్దరూ త్వరగా అతని నుండి పారిపోయారు. తార పారిపోవటం మొదలు పెట్టింది. ఆపుకోలేక పారిపోతుంది. పరిగెత్తడం సాధ్యం కాదు. బాగా అలసిపోతుంది. అలిసిపోయేలా ఇవ్వాలి, తర్వాత ఇస్తాం. శౌర్య పెద్ద గొంతుతో సులభంగా చంపగలడు. అతను సరే అంటాడు. తారా నాకు సమాధానం చెప్పింది, కలిసి ఉండండి, లేకపోతే విడిపోకండి. ఇక శౌర్య ఒక్కడే దీన్ని ఓడించలేడు. అతను సరే అని తారా సమాధానం విన్నాను. ఇద్దరూ ముందుకు పరుగెత్తారు. వాటి వెనుక సాలీడు దాని నోటితో ఏదో సాలీడు పదే యాసిడ్ లాంటివి విసిరాడు. ఎక్కడ పడితే అక్కడ కరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ సాలీడు ఏమి ఉమ్మివేస్తోంది? తార నీరు పోస్తూ ఉండవచ్చు. ఎవరైనా అడుగుతున్నారా? యాసిడ్ లాంటిది ఇక్కడ నాకు తెలియదు. మీరు వస్తువులను బయటకు తీయడం ప్రారంభించినప్పుడు మీరు ఇలాగే ఆగిపోతారు. పరుగు కొనసాగించండి, మీరు త్వరలో అలసిపోతారు. వీరిద్దరి వెనుక స్పైడర్ ఉందని శౌర్య చెప్పారు. అతనిని తప్పించేటప్పుడు వెనుక మరియు అతని ముందు ఇద్దరూ. శౌర్య కళ్లలో మంటలు చెలరేగడంతో వారు ముందుకు నడుస్తున్నారు. కత్తి వస్తే ఆ చెట్ల రాక్షసుడు వస్తాడు. శ్రావ్యత ఏర్పడింది కానీ కత్తి ఇంకా భూమిలో ఉంది. పాతిపెట్టిన కత్తిని చూసి శౌర్య మండిపడ్డాడు. అకస్మాత్తుగా దాన్ని తీయడానికి మారుతుంది మరియు తార మరియు స్పైడర్ ఇలా ముందుకు పరిగెడుతూనే ఉంటారు. ఈసారి శౌర్య వైపు వెళ్లకుండా నేరుగా తార వైపు వెళ్లాడు. శౌర్య ఇప్పుడు నా వెనుక నడుస్తున్నాడు. తారా, శౌర్య నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? అది వేరుగా ఉండడం చూసి కోపంగా అరుస్తోంది. తన మాటలకు శౌర్య స్పందించడం లేదని చెప్పింది. శౌర్య కళ్ళు మండుతున్న ఆ కత్తి మీదే ఉన్నాయి. కామెనా నా వెనుక పెట్టి పాతిపెట్టారు. నన్ను ఒంటరిగా వదిలి పారిపోతున్నాను. ఈ కష్టాల వల్ల నేను నిన్ను అస్సలు విడిచిపెట్టను. నన్ను డీల్ చేయనివ్వండి అని తార తన మనసులో మాట చెప్పింది. తారా త్వరగా చెట్ల మీదుగా దూకడం. సాలీడు మరియు ఆ సాలీడు కూడా పారిపోయింది. తారా అంతే, తన నోటి నుంచి యాసిడ్ పోసింది. అతని తర్వాత దారుణంగా చంపడానికి శౌర్య కత్తి దగ్గర పడి ఉన్నాడు. వెళ్లి కత్తికి తగిలిన వెంటనే కుదుటపడుతుంది. వేడిగా ఉన్న కత్తి నుండి తన చేతిని ఉపసంహరించుకుంటాడు. అప్పటికే జరిగిపోయిందంటే శౌర్య చేయి కాలింది. ఈ కారణంగా శౌర్య షాక్ నుండి తప్పించుకున్నాడు. స్టార్ స్పైడర్ తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. ఆమె తనను తాను రక్షించుకోవడానికి పారిపోయింది మరియు ఆమె సాలీడులా ఉంది. సాలీడు కోపంతో అతన్ని చంపాలనుకుంది. ఒకరి నోటి నుండి నిరంతరం యాసిడ్ ఉమ్మివేయడం ద్వారా ఆమె తారను కొట్టింది మరియు తార ఆమె కంటే పెద్దది.
శౌర్య వేడిగా ఉన్నప్పుడు తప్పించుకోలేకపోయాడు. కత్తి పట్టుకోవడం అతనికి తెలియకపోతే అప్పుడు అతను నా కుడి చేతిలో చిరుతపులి శక్తితో దాన్ని కూడగట్టుకుని కుదుపుతో కత్తి ఎత్తాడు. ఈసారి అతనికి ఎలాంటి నొప్పి కలగదు జరిగి ఉండేది మరియు చాలా సులభంగా ఆ వేడి కత్తి తార వెంట నడుస్తున్నప్పుడు సాలీడు దానిని నక్షత్రమని తప్పుగా భావించి దాని యాసిడ్ను ఉమ్మివేస్తుంది. తారా తాహిని మీదుగా దూకడానికి ముందు తారా దానిపైకి దూకగానే దాన్ని విసురుతుంది. కొమ్మ విరిగిపోతుంది మరియు నక్షత్రం దానితో నేలమీద పడింది. కాని ఆమె చప్పుడుతో పడిపోయింది మరియు ఆమె నోటి నుండి అరుపు వస్తుంది. శౌర్య పడిపోతున్న నక్షత్రాన్ని బయటకు తీస్తాడు. శౌర్య ఇప్పుడే కత్తి తీశానని అరుస్తుంది. అప్పుడు తార అరుపు వింటాడు. ఆమె అరుపు విని శౌర్య భయపడ్డాడు. హే తారా, నేను చాలా ధైర్యంగా మరియు వేగంగా వచ్చాను. సాలీడు పారిపోతుంది. అది కొద్దిగా అలసిపోయింది. కాబట్టి అది తార మెల్లగా తార వైపు కదిలింది. ఆమె ఎందుకంటే నేలపై పడి ఉంది, సరిగ్గా నిలబడలేక నేలమీద పడింది. మరియు సాలీడు నా వైపు కదులుతున్నట్లు చూసింది. ఏం జరిగిందో చూడగానే భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాను. శౌర్య మళ్ళీ శౌర్య స్పైడర్ను కాపాడు. ఆమె వెంటనే స్టార్ వైపు దూకుతుంది. కాని అకస్మాత్తుగా శౌర్య అతని వెనుక నుండి వచ్చాడు. హుక్తో దూకి స్పైడర్ జంప్ చేస్తుంది. అది ప్రయోగించగానే కత్తితో 2 భాగాలుగా నరికేసి ఉండేవాడు. తార భయంతో కళ్ళు మూసుకుంది. శౌర్య అయితే ఈరోజు పోయిందిలే అనుకుంది. అతను సమయానికి వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఇప్పుడు మీరు కళ్ళు తెరవండి. మేము ఇప్పుడు క్షేమంగా ఉన్నాము, శౌర్య. తార తన గొంతు విన్న తర్వాత తారతో చెప్పింది. మెల్లగా కళ్ళు తెరిచాడు శౌర్య. కాని ఆమె దూకి అతన్ని కౌగిలించుకుని చెప్పింది, మీరు వచ్చిన దేవునికి ధన్యవాదాలు, నేను చాలా భయపడ్డాను. అప్పుడు తార శౌర్య వైపు మొహం తిప్పుకుంది. కోపంగా మరియు అన్ని మీరు నాకు చెప్పారు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా పారిపోయావు? ఏదైనా జరిగితే మీరు దీన్ని ఎలా చేయగలరు? తార ఇప్పుడే చెప్పింది మరియు ఆమె అకస్మాత్తుగా వెనుక నుండి తట్టిన శబ్దం వినబడింది. శౌర్య వెనక్కి తిరిగి చూశాడు. శౌర్య అంటే ఏమిటి? నీకు ఏమైంది శౌర్య? కళ్ళు తెరవండి శౌర్య నాతో. శౌర్య తార భయంగా మరియు విచారంగా మాట్లాడు. శౌర్య స్పృహ తప్పి పడిపోయాడని చెప్పింది. తార అతనిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. తారా చేస్తుంది కాని అతను అప్పటికే మూర్ఛపోయాడు. శౌర్య కళ్ళు ఆ గాయం మీద పెరిగాయి. చెట్టు రాక్షస దాడికి శౌర్య చనిపోయాడు. ఆ గాయం పచ్చగా మారిపోయింది మరియు అది ఎలాంటి విషం బారిన పడలేదు. తారా శౌర్యలాగా అతని శరీరంలో వ్యాపించింది. ఆ విషయానికి శరీరంలో విషంలా వ్యాపిస్తుంది. శౌర్యను చూడగానే భయపడుతుంది. ఒక చెట్టు మరియు కొంత చెక్కకు ఆనుకుని పడుకుంటుంది. తారను సేకరించి మంటలను కాల్చివేస్తుంది. ఆపై శౌర్య నేరుగా నేలపై మరియు కత్తిపై పడుకుంటాడు. శౌర్య వేడి చేయడంతో అతని చేతికి కోత పడింది. ఆ తర్వాత ఆమె కొన్ని భూత మూలికలను ఇస్తుంది. ఆమె ధైర్యం యొక్క ఆ గాయం మీద దానిని వర్తింపజేస్తుంది మరియు పానీయాన్ని కాల్చడం శక్తితో వాటిని కాల్చేస్తుంది. అది మొదలై శౌర్య చేతికి తగిలింది. ఆ విషం మొత్తం కట్ నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది. శౌర్య శరీరం నుంచి విషం అంతా తొలగిపోయి ఉంటుంది. దీని తరువాత తార కొంచెం మందు మెత్తగా మరియు శౌర్యకు ఇస్తుంది. చేతిపై గాయాలు, కోతలపై దీన్ని రాసి గట్టిగా కట్టాలి. ఆమె దానిని ఇచ్చి శౌర్య నోటికి కొంచెం రుబ్బింది. దీని తరువాత ఆమె చెట్టు యొక్క నక్షత్రాన్ని కూడా ఉంచుతుంది. శౌర్య సపోర్ట్ తీసుకుని ఇలా పడుకుంది. శౌర్య ఇంకా నేలమీద పడి ఉన్నాడు. అతను ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు అతను తన అపస్మారక స్థితి యొక్క బాధను అనుభవించాడు. ఈ స్థితిలో అతను కలలు కనడం ప్రారంభిస్తాడు. మీ తల్లిదండ్రులు కనిపిస్తారు. శౌర్య తన బాల్యమంతా గడిపాడు. తల్లిదండ్రులతో గడిపిన ప్రతి క్షణం కనిపించడం ప్రారంభమవుతుంది మరియు అతను కూడా ఆ రోజును చూస్తాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన రోజులా అనిపిస్తుంది. శౌర్య రాకా చేతిలో మూర్ఛపోయాడు. అమ్మా నాన్నల పరిస్థితి విషమించడం లేదు. అమ్మా నేను నిన్ను ఇంకెప్పుడు ఆట పట్టించను. అమ్మా నాన్న. తల్లి తార అప్పుడే కళ్ళు తెరిచింది. శౌర్య అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు దుర్వాసన వస్తుంది. శౌర్య త్వరగా లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు. హే శౌర్య అంతా బాగానే ఉంది. హే కళ్ళు తెరవండి శౌర్య అంతా బాగానే ఉంది. నేను మీతో ఉన్నాను. శౌర్యను లేపడానికి శౌర్య కళ్ళు తెరవండి. తార ఆమె చెంపను సున్నితంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కొట్టేటప్పుడు అమ్మా నాన్న అంటుంది. శౌర్య కళ్ళు మూసుకుని గొణుగుతూనే ఉన్నాడు. శౌర్యను తెరువు. అంతా బాగానే ఉంది. నేను మీ కోసం ఇక్కడ ఉన్నాను. నేను దగ్గరలో ఉన్నాను. కళ్ళు తెరవండి. తార ఆమెను మళ్ళీ ఎత్తుకుంది. హ్యూయ్ అమ్మ లేదు అని చెప్పాడు. శౌర్య అకస్మాత్తుగా లేచాడు. హువా హే భయపడకు, నేను ఇక్కడ ఉన్నాను, భయపడకు అని అరుస్తుంది. నాకు తారా. శౌర్య నీది. అతనిని గట్టిగా కౌగిలించుకుని శాంతించాడు. ఇప్పుడు తెలివి వచ్చి నిజం చెప్పిందని శౌర్య చెప్పింది. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో గుర్తించి శాంతింపజేస్తుంది. తారా అడుగుతుంది. మీకు నా తల ఫీలింగ్ ఉందా? తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది. అది పగిలిపోతుంది. శౌర్య చేస్తున్నాడు. ఓకే చెప్పాడు. అయితే దీన్ని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. తారా శౌర్య ఒక ఆకుతో చేసిన లోతైన వస్తువును పొందుతుంది. నేను ఆమెకు తాగడానికి ఏదైనా ఇస్తాను మరియు చెప్పాను. శౌర్య తార చేతిలోంచి తీసుకుని తాగాడు. అది తాగిన కొద్దిసేపటికే శౌర్య వాంతులు మొదలవుతాయి మరియు దీని కారణంగా అతని కడుపు క్లియర్ అవుతుంది. మీరు నాకు ఇలా చేశారు. అతను నన్ను త్రాగించాడు. అది నా పరిస్థితిని మరింత దిగజార్చింది. శౌర్య తారను అడుగుతున్నప్పుడు కడుపు చెప్పింది. కేవలం శుభ్రం చేయడానికే ఇందులో కొన్ని మందులు ఉన్నాయి.
మరియు అతను తన పనిని బాగా చేశాడు. ఇప్పుడు నీ లోపల ఉన్నదంతా తలకిందులైంది. సూటిగా వెళ్ళినవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. నీకు తలనొప్పి కూడా ఉండదు తారా. తారా ఇప్పుడు మళ్ళీ తాగమని చెప్పింది. ఏదో ఇచ్చి ఇప్పుడు తీసుకో అని చెప్పింది. ఇది మీ శరీరంలో మరియు మీలోకి ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు మునుపటిలాగే త్వరగా కోలుకుంటారు. దానికి మళ్ళీ ఏమీ జోడించవద్దు. శౌర్య పక్క చూపుతో ప్రతి విషయాన్ని స్పష్టం చేయకూడదు. అది చూసి, అరెరే, అంతే. మీ గాయాలను నయం చేసే కొన్ని మందులు మాత్రమే ఉన్నాయి. త్వరగా పూరించండి మరియు మీ శరీరంలో ఇది బలహీనత వచ్చింది. దాన్ని అధిగమించి మిమ్మల్ని నడవనివ్వండి. నువ్వు నాకు తగిన బలాన్ని ఇస్తే, తొందరగా ఆలోచించకు. దీన్ని తాగండి, మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తార శౌర్యకు వివరిస్తూ. అతని మాటలు విన్న తర్వాత అతను సూప్ తాగాడు మరియు కొంత మద్దతుతో కూర్చున్నాడు. అకస్మాత్తుగా మళ్ళీ ఆ పసుపు కాంతి చాలా మంచి నక్షత్రాలు మరియు ధైర్యం పైన ప్రకాశిస్తాయి. మీరిద్దరూ గొప్ప పని చేశారు. ఇక్కడ ఉన్న రెండు అత్యంత ప్రమాదకరమైన దెయ్యాలు ఒక్కటయ్యాయి. నీ ఈ ధైర్యసాహసానికి నేను ఓడిపోయాను. రాబోయే వాటికి శుభాకాంక్షలు. ప్రమాదం ఇంతకంటే ఘోరంగా ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు మనం వారిని ఇలా కలిసి ఎదుర్కోవాలి. మీరిద్దరూ ఈ రెండు రాక్షసుల ద్వారా రక్షింపబడతారు. అన్ని ప్రమాదాలకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. త్వరగా ముగించి ముందుకు కదిలింది. మా ప్రపంచంలోని గొప్ప శక్తిలో నిష్ణాతులు. ఆమె హఠాత్తుగా ఇలా అంటోంది. అదృశ్యమవుతుంది మరియు తరువాత రాక్షసులు ఇద్దరూ నుండి శక్తిని సేకరించడం ప్రారంభిస్తుంది. ది గ్రీన్ అండ్ ది స్పైడర్ ఫ్రమ్ ది ట్రీ మాన్స్టర్స్ కీప్. ఈసారి నువ్వు నాకంటే పసుపు. వాళ్ళు నన్ను ఎలాగైనా కాపాడాలి. ఈసారి నా కోసం నువ్వు ఉన్నాను. మీరు వాటిని తీసుకోండి. తార శౌర్యతో చెప్పింది. మీరు వాటిని తీసుకున్న ఈసారి ఇది ఎప్పటికీ జరగదు. ఏమైనప్పటికీ నా శక్తిని తీసుకోండి. ఈ పని చేయవద్దు, లేకపోతే నా సంగతి నీకు ముందే తెలుసు. ప్రపంచంలోనే గొప్ప శక్తి ఉందా? అతను ఇచ్చివద్దు. నేను తారను తీసుకోను. ఆమె నిరాకరించి, అలా అయితే చెప్పింది. అప్పుడు మునుపటిలాగా సగానికి విభజించండి. తార మా మెడను షేక్ చేస్తుంది అని శౌర్య చెప్పాడు. ధైర్యాన్ని ఇస్తుంది. సాలీడు యొక్క బలాన్ని తీసివేస్తుంది మరియు నక్షత్ర చెట్టు యొక్క దెయ్యం యొక్క శక్తి వాటిని అంగీకరించిన వెంటనే, వారిద్దరి చుట్టూ భిన్నమైన భావన ఉంది. రెండు చాలా శక్తివంతమైనవి తీయడం ప్రారంభిస్తుంది. శౌర్య అనుభూతి చెందడం ప్రారంభించి, నిటారుగా నిలబడింది. ఈ శక్తి మరింత పెరుగుతుంది. శక్తివంతమైనది. మునుపటి కంటే చాలా శక్తివంతమైనది. నేను గొప్పగా భావిస్తున్నాను. అవును, ఇది అని శౌర్య చెప్పాడు. శక్తి చాలా శక్తివంతమైనది. మొత్తం శరీరంలో అగ్ని వంటిది. ఇలా చెప్పగానే తారా శౌర్య గాయాలు పరుగెడుతున్నాయి. ఆమె దానిపై చేయి వేసి సూర్యుని గాయాన్ని మాన్పుతుంది. వెళుతుంది మరియు దాని గుర్తు కూడా శౌర్య శరీరాన్ని సూచిస్తుంది. అయితే ఇది చూసిన శౌర్య, తార ఒప్పుకోలేదు. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోండి. మీరు అలాగే ఇతరులు మునుపటిలా బాగుందా అని అడిగాడు శౌర్య. ఇప్పుడు నేను ప్రతిసారి ఇలాగే నిన్ను అరుస్తున్నాను. నేను ఇస్తాను. తారా జవాబిచ్చి ఇంత చెప్పింది. ఇలా చెబుతూ, తార శౌర్యను కౌగిలించుకుంది మరియు ఉత్సాహంగా ఉండండి మరియు శౌర్య చెంపపై ముద్దు పెట్టుకోండి. శౌర్య బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి మరియు తార బుగ్గలు కూడా ఎర్రగా మారుతాయి మరియు అతను సిగ్గుతో ధైర్యంతో తన ముఖాన్ని కప్పుకున్నాడు. కొంతకాలంగా ఇద్దరూ ఇలా టర్న్లు తీసుకుంటారు. శౌర్య తేలికగా నిశ్చలంగా నిలబడు. మనం ఇప్పుడే వెళ్ళిపోవాలి, లేదంటే వెనుదిరగాల్సి వస్తుందని అంటున్నారు. మీరు తిరిగి రావడానికి ఆలస్యం అయితే ఫర్వాలేదు. వెళ్దాం ఇదిగో అంటూ ముందుకు సాగుతుంది తారా. మరోవైపు గోల్డెన్ సిటీలా కనిపిస్తోంది. సైన్యం తీసుకోవడానికి పూర్తిగా సిద్ధమైంది. కోసం పూర్తిగా సిద్ధంగా ఉంది. రాక్షసులు దూరం నుండి పెద్ద సైన్యం కదులుతున్నట్లు చూస్తారు. ఇప్పుడే వారికి దూరంగా ఉన్న వారి వైపు వస్తున్నాడు. రాక గజ మరియు తేజ్ చాలా దూరంగా ఉన్నారు. ముగ్గురూ ఒక్కటే కొండ ఎక్కి గోల్డెన్ సిటీ వైపు చూస్తున్నారు. అతను ఇంకా చాలా దూరంగా ఉన్నాడు కానీ ఇప్పటికీ గోల్డెన్ సిటీలో కొంత కదలిక కనిపిస్తోంది. రాక కొంత గందగోళానికి గురవుతూ, అది ఉంది అని చెప్పింది. గోల్డెన్ సిటీ స్టేట్. మనం ఇప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్నాం కానీ ఈ రాష్ట్రం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు స్వాగతించాలని భావించారు. ఇచ్చాం, వీటితో కూడా వ్యవహరిస్తాం. అది నన్ను మరింత బలపరుస్తుంది మరియు ఆ తర్వాత అదే పద్ధతిలో మిగిలిన రాష్ట్రాలను తొలగించడం ద్వారా నేను నా గమ్యస్థానానికి తీసుకెళ్లే తలుపును తెరవగలను. రాక ఇంకా త్వరగా వెళ్దాం అని చెప్పింది. తన ఆకలితో ఉన్న సైన్యంతో వారిపై దాడి చేశాడు. నా సైన్యానికి కూడా ఆహారం వచ్చేలా చేయండి. నిరుపేదలు చాలా నెలలు నడిచినా సమయానికి చేరుకోగలరు. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వాళ్లతో నా ఆకలి తీర్చుకుంటున్నాను. నాకు కూడా ఫ్రెష్ గా తినాలని లేదు. ఇలా చెప్పడంతో రాక అతని అతిపెద్ద తోడేలు అయ్యాడు. వెనక్కి తిరిగి అతనిని అనుసరిస్తుంది. నిశ్శబ్దంగా వెళ్లి మీ గుర్రాన్ని మరింత వేగంగా తిప్పండి. ఇప్పుడు ముగ్గురూ తమ దెయ్యాలను పట్టుకుంటారు. సైన్యం మధ్యలో వచ్చి దాదాపు 3 గంటల పాటు ముందుకు వెళదాం. దూరంలోనే ఉన్నారు మరియు వారి సైన్యం ఇప్పుడు కొంచెం దూరంలో ఉంది. తారా వేగంగా ముందుకు సాగడం ప్రారంభిస్తుంది మరియు శౌర్య ఇద్దరూ అలా ముందుకు సాగుతున్నారు. వారు నడుస్తున్నప్పుడు కొద్దిగా చలి అనుభూతి చెందుతారు. అకస్మాత్తుగా ఎందుకు చల్లగా మారుతుంది? శౌర్య కూడా ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడని తార చెప్పింది. శౌర్య సమాధానం చెప్పనప్పుడు తార ఆమె అతన్ని కొట్టి, తనకు ఎలాంటి భిక్ష కావాలని అడుగుతుంది. మీరు వెళ్ళిపోయారు. మీరు ఏదో అడగడం నేను విన్నాను కాదా? శౌర్య నేలమీద పడిపోతాడు అని తారా చెప్పింది. తార కూర్చొని చేతిలో ఏదో ఎత్తుకుంది.
ఈ డ్రై ఐస్ ని చూడు అని చూపించి చెప్పింది. చిన్న ముక్క నక్షత్రం మంచును చూసి చెప్పింది. ఈ స్థలం చాలా ఎక్కువ అని మీరు అనుకోలేదా? ఎక్కడో చీకటి, ఎక్కడో వెలుగు ఉండడం విచిత్రం. పోయిన భూమి, చెట్లు ఇప్పుడు అడవిలో ఉన్నాయి. మంచు మరియు ఆకస్మిక చలి వెళ్ళు. ఈ ప్రదేశం కూడా చాలా వింతగా ఉంది. నాకు తెలియదు. శౌర్య తారను రిషి ఎక్కడ ట్రాప్ చేశాడు ఇది విన్నాక. విచిత్రంగా ఉందంటూ స్పందించారు. కాబట్టి ఇక్కడ ఏమైనా జరుగుతోంది కాబట్టి నా అవగాహన ప్రకారం, బహుశా అందుకే ఋషులు దీనిని అద్భుత ప్రపంచం అని పిలిచారు. మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైంది? అవును, త్వరగా వెళ్దాం. నేను ఇక భయపడను కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు అస్సలు ఆగాలని అనిపించడం లేదు అంటోంది తార. ఇప్పుడు వారిద్దరూ వారి ముందుకు సాగడం ప్రారంభించారు. శౌర్య తల్వార్ కొన్ని దట్టమైన పొదలు ఉన్నాయి ద్వారా కటింగ్ ద్వారా ముందుకు వెళ్లడానికి మార్గం చేస్తుంది. అతను పొదల దగ్గరికి వెళ్లగానే వారి కళ్లపై మరింత ప్రకాశవంతమైన కాంతి. దీంతో ఇద్దరికీ రెప్పపాటు వస్తుంది. ఇప్పుడు ఇద్దరూ మెల్లగా కళ్ళు తెరిచారు. అంతా పూర్తిగా తెల్లగా ఉంది. చుట్టూ మంచు కురిసింది. దానికి కూడా ఆ స్థలంలో చెట్టు లేదు. చూస్తుంటే ఎవరిదో అనిపించింది. మీరు ఇప్పుడు మంచు ఎడారికి వచ్చారా? దీన్ని కూడా దాటాలి తార ఆమె ఇలా అడుగుతుంది. ఇలా ఉంది మరియు నేను ఏమి చేయగలను? శౌర్య సమాధానం చెప్పే ముందు చెయ్యవచ్చు. రెండు చోట్ల ఏదో వింత కనిపించింది. మరియు ఇప్పుడు దాని మీద వింతగా ఏముందో తెలియదు. నాకు ముందుకు వెళ్లాలని అనిపించడం లేదు. నాకు తెలియదు. అది పూర్తిగా ఎడారిగా ఉంది. అది అక్కడ పడి ఉంది మరియు అది చాలా భయానకంగా కనిపిస్తుంది. తారా అదే తీసుకుంటూ, నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పింది. నువ్వు చాలా పిరికివాడివి తారా. ఇప్పుడు ఇంత దూరం వచ్చావు. మీరు పోయినట్లయితే ఇప్పుడు భయపడటం ఎలాంటి ధైర్యసాహసాలను పిలుస్తుంది? సరే, నువ్వు ఇలా మాట్లాడితే నాకు భయంగా ఉంది. ఇప్పుడు నీకు ధైర్యం ఎలా వచ్చింది? మీరు తార నిలబడి ముందుకు సాగడం చూస్తారు. తన వెనుక శౌర్య కూడా ఉన్నాడని కోపంగా చెప్పింది. వెనుకకు నడవడం ప్రారంభించి ముందుకు చేరుతుంది మరియు ఇలా వారు నెమ్మదిగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు. ముందుకు వెళ్లే కొద్దీ గాలి వీస్తోంది ప్రారంభమైంది మరియు గాలి క్రమంగా పెరుగుతోంది. బలమైన గాలి కారణంగా శౌర్య ప్రారంభమవుతుంది మరియు తార ఇప్పుడు ముందుకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అవి కదిలిన కొద్దీ గాలి వీస్తోంది. శౌర్య కూడా అంతే ఘాటుగా మారాడు. తర్వాత ఇదే జరిగింది. మనం ముందుకు సాగుతున్నప్పుడు ఏమి జరుగుతోంది? ఇది ఇలాగే కొనసాగితే చాలా వేగంగా జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మేము ఇక భరించలేము. మరియు బహుశా బలమైన గాలి మనల్ని ఎగిరిపోతుంది. మీ శక్తితో నక్షత్రాన్ని వెనక్కి విసిరేయకండి. డోంట్ వర్రీ తారా అంటూ ముందుకు సాగుతోంది. నేను ఇలా నీ వెనుకే ఉన్నాను. ఎదుగుతూ ఉండండి. ఏది జరిగినా నీ వెనుకే కనిపిస్తుంది శౌర్య అంటూ ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. అప్పుడు తార బలమైన గాలిని అనుభవిస్తుంది మరియు అది గాలి ద్వారా నేరుగా వెనక్కి నెట్టబడుతుంది. కానీ అకస్మాత్తుగా శౌర్య అతన్ని పట్టుకున్నాడు మరియు తార తనను తాను వెనుకకు పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మీరు చింతించకండి, అంతా బాగానే ఉంది. నేను అలాగే అంటాడు శౌర్య. మీరు పట్టుకున్నారా? లేకపోతే నేను వెంటనే పడిపోతూ ఉండండి. ధన్యవాదాలు స్టార్ ఆమె శౌర్యతో ఆట పట్టిస్తూ చెప్పింది. తార ఇంకా చెప్పింది, నేను ఇప్పుడు ఏమి చేయాలి? మరియు మరింత ముందుకు వెళ్లడం చాలా కష్టం కాదు. అలా అయితే కొత్త అధికారాలు ఎప్పుడు పనికి వస్తాయి? మీరు మీ శక్తిని ఉపయోగించుకోండి మరియు అతని నుండి దూరంగా వెళ్ళండి. మేము దానిని చేరుకోవడానికి వీలుగా రాయిని పట్టుకోండి. చేరుకోగలనని శౌర్య వివరించి చెప్పాడు. నేను నిన్ను చూసుకోనివ్వండి అని కూడా అనుకోలేదు. నేను నిటారుగా ఉన్నాను. నిటారుగా తారా చెప్పింది. తార ఇంకా శౌర్య ఛాతీకి అతుక్కుని ఉంది. మరియు ఇప్పుడు ఆమె నేరుగా మరియు ధైర్యంగా ఉంది. ఇలా మీ బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఈసారి ఇద్దరూ వెనుకంజ వేయరు. తార తన కొత్త శక్తితో ముందుకు సాగగలదు మరియు ఆమె కళ్ళు ఈసారి తారా చెట్టు యొక్క భూతం పచ్చగా మారుతుంది. ఆమె నుండి పొందిన శక్తిని ఉపయోగించుకుంది మరియు చెట్టు యొక్క మూలాలను నేల నుండి బయటకు తీయండి. దూరంగా పడి ఉన్న రాయికి తగులుతుంది. చాలా మంచి స్టార్, మీరు వాటిని ఉపయోగిస్తున్నారు. మీరు శౌర్య తార నుండి చాలా బాగా నేర్చుకుంటున్నారు. వెన్ను తడుతూ తర్వాత మెచ్చుకోమని చెప్పింది. ఇప్పుడు త్వరగా వెళ్దాం అని అరుస్తోంది తారా. ఇప్పుడు రెండు మూలాల మద్దతుతో ముందుకు సాగండి. అతను కొంచెం దూరం వెళ్ళినట్లు కనిపిస్తోంది. గాలి ప్రవాహం తగ్గడం ప్రారంభమవుతుంది మరియు హఠాత్తుగా మొత్తం వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు ఏమి జరిగిందో నేను ఆశ్చర్యపోతున్నాను మరియు అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ స్థలం ఎలా జరిగింది అని తార అడుగుతుంది. మునుపటి ప్రదేశాల కంటే అపరిచితం. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు శౌర్య ఏదో ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం అన్నాడు. వెళ్దాం తారా చెప్పింది. తార విని శౌర్య అవును అని తల ఊపాడు. అప్పుడే ఆమెతో ముందుకు సాగడం ప్రారంభిస్తాడు. రెండూ అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఇప్పుడు ఏమిటి? తార శౌర్యను అడిగి చెప్పింది. ఇద్దరికీ ఎదురుగా మంచుతో చేసిన క్లోజ్ ఉంది. 15 అడుగుల పొడవాటి వ్యక్తి వారి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. హీ వాజ్ హోల్డింగ్ అ హ్యామర్ ఇన్ హిస్ హ్యాండ్ మరియు ఆ సుత్తి కూడా మంచుతో తయారు చేయబడింది. ఇప్పుడు దీని మీద కూడా పోరాడాలి తారా? ఆమె కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు వెళ్దాం అని చెప్పింది. పోరాడాలా వద్దా అనేది శౌర్య నిర్ణయించుకుంటాడు. సమాధానాలు మరియు అతను మనకు ఎలా చెబుతాడు? ఇది చాలా సులభం అని తారా అడుగుతుంది. అది మనపై దాడి చేస్తే మనపై కూడా దాడి జరుగుతుంది. మనం పోరాడవలసి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు అతను మంచు మనిషి.
తన వీపుపై తన సుత్తిని వేలాడదీశాడు. అతను మాతో మరియు మీతో పోరాడటానికి ఇష్టపడటం లేదు చూడండి. శౌర్య తారపై ఖంఖాకు భయపడిపోయాడు. నవ్వుతూ శౌర్య ఇలా మాత్రమే చెప్పాడు. తన రెండు చేతులతో ఆ మంచు మనిషి మీ ఛాతీ ముందుకి తీసుకురావడం ద్వారా మీ శక్తి ఉపయోగించిన మంచు పెద్ద బంతి నేరుగా శౌర్య మరియు తార వైపుకు మారింది. శౌర్య త్వరగా దీని మీద ఎవరినో విసిరాడు. పట్టించుకోలేదు కానీ తార మంచు మనిషిని చూసింది. మీరు ఇలా చేయడం నేను చూశాను. వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి చూపిస్తూ శౌర్య వెనక్కి తిరిగి చూడగానే చెప్పింది. అప్పుడే అతనికి మంచు బంతి తగిలింది. అయితే అంతకు ముందు దూకి తనను తాను రక్షించుకుంది తార. శౌర్య దాన్ని తీసుకుని కొంచెం దూరం వెళ్లి కింద పడ్డాడు. అప్పుడు కోపంతో లేచి నిలబడతాడు. మీరు నిశ్శబ్దంగా ఉండబోతున్నారని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉండవచ్చు. మీరు చాలా దూరం వెళ్లారని నేను చూస్తున్నాను. మీరు శౌర్య కోపంపై ఎలా దాడి చేస్తారు? నేను లేచి నిలబడి చెప్పాను. ముందు కొంచెం శౌర్య సరదాగా మాట్లాడినా ఒక్కసారిగా వెనుక నుంచి దాడి చేశారు. అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు అంత కోపంలో అతన్ని చూసి తార కూడా సైలెంట్ అయిపోయింది. శౌర్య వేగంగా మంచు మనిషిగా నిలబడి ఉన్నాడు. శౌర్య వైపు అతని వైపు పరుగెత్తాడు. అకస్మాత్తుగా చాలా మంది స్నోమాన్ని చూశారు. శౌర్య వైపు గాలిలో బంతులు విసరడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు శౌర్య వాటన్నింటి నుండి మంచు నుండి తప్పించుకున్నాడు. మంచు మనిషి ఆ వ్యక్తి వైపు వెళుతున్నాడు. శౌర్య తనకి చాలా దగ్గరగా రావడం చూస్తాడు. అలా అయితే అతను త్వరగా తన రెండు చేతులను కదిలిస్తాడు. కొట్టి అతనికి బలమైన గాలిని అందజేస్తుంది. శౌర్య గాలిలో ఉన్నట్లు అనిపిస్తుంది. శౌర్య దూకి కొంచెం దూరంలో పడిపోయాడు. అతను కోపం తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు. దగ్గరలో పడి ఉన్న పెద్ద రాయిని అందుకుని మంచుతో కప్పాడు. మంచు మనిషి తనతో మనిషిని చంపేస్తాడు. ఒక్కసారిగా సుత్తితో మీ వద్దకు వస్తున్నారు. తన దృష్టితో రాయిని పగలగొట్టాడు. రాయి విసిరేటప్పుడు రాయిపైనే ఉన్నాడు. తర్వాత శౌర్య కూడా వేగంగా ఆమె వైపు వస్తున్నాడు. అతను రాయిని మాత్రమే పగలగొట్టాడు. శౌర్య వేగంగా వచ్చి అతన్ని బలంగా తన్నాడు. మంచు మనిషి దూరంగా తన్నాడు. అతను పడిపోతాడు మరియు అతని సుత్తి మరింత దూరంలో ఉంది. నక్షత్రం వెళ్లి పడిపోతుంది. దాని వెనుక నిలబడి ఉంది. సీన్ అంతా ఎవరో అన్నట్టు చూస్తున్నారు. మంచు సినిమా హౌస్లో లైవ్ సినిమా చూస్తున్నారు. మనిషి లేచి నిలబడి కరచాలనం చేస్తాడు. సుత్తి అకస్మాత్తుగా వైపు ఎగురుతుంది. ధైర్యం ఇప్పుడు వేగంగా చేతుల్లోకి వస్తుంది. అతని వైపు మరియు స్నోమాన్ వైపు పరుగెత్తుతుంది. సుత్తితో కొట్టే ధైర్యం వైపు శౌర్యపై సుత్తి విసిరిన వెంటనే పారిపోతాడు. శౌర్య అంతకు ముందు పూర్తి శక్తితో చంపేస్తాడు. శౌర్య అతడిని ఓ పంచ్తో కొట్టాడు. నేను అతనిని మంచు అంత శక్తితో కొట్టాను. ముక్కలుగా పెరుగుతుంది మరియు ముక్కలుగా మరియు నేలగా విరిగిపోతుంది. అయితే ఇప్పుడు శౌర్య తన ఛాతీ పైకెత్తి విగతజీవిగా మారుతున్నాడు. తార వైపు చూస్తూ స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన ప్రశంసలు వినాలనిపించేలా వ్యవహరిస్తున్నారు. అవును తార అతన్ని ఇలా చూసి అర్థం చేసుకుంది. తార అతని కోసం చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా చప్పట్లు కొట్టడం ఆగిపోతుంది. మంచు తనంతట తానుగా కలిసిపోవడం ప్రారంభించింది. స్నోమాన్ నెమ్మదిగా మళ్లీ కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు అని శౌర్యకు తెలియదు. అతని నోటిలో ఒక మంచు మనిషి బద్దలు కొట్టి మళ్లీ బాగుపడిన తర్వాత సంతోషంగా ఉన్నాడు. ఇదంతా తార ఆమె చూస్తున్నట్లుంది. మళ్లీ శౌర్ షా వైపు తిరిగి చూడాలని ఇప్పుడు మళ్లీ ఇలా సైగలు చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకెవరైనా వస్తారా? శౌర్య మనసులో అనుకుంటాడు. అతను వెనక్కి తిరిగి చూడటం ప్రారంభించిన వెంటనే మంచు మనిషి వెనక్కి తిరిగి చూసే వరకు అతను మళ్లీ పూర్తిగా నిటారుగా మారాడు. నుండి నిలబడి శౌర్యం యొక్క అన్ని అహంకారం చూసిన శౌర్య ఏమీ చేయకముందే తొలగించబడ్డాడు. అతని కుడి చేతిలో మంచు మనిషి శక్తిని ఉపయోగించి బలమైన ఒత్తిడి మరియు శౌర్యను గట్టిగా కొట్టాడు మరియు ఆ పంచ్ శౌర్య ఛాతీపై నేరుగా తగిలింది. దీనికి ముందు శౌర్య స్పైడర్ యొక్క శక్తిని ఉపయోగించాడు. ఛాతీ చుట్టూ గట్టి షెల్ ఏర్పడుతుంది. శౌర్య స్పైడర్తో చాలా బలంగా దెబ్బతింటాడు. తనకు లభించిన శక్తి వల్ల అతనికి ఏమీ జరగదు. ఆ పిడికిలితో నేలమీద నలిపేస్తున్నాడు. శౌర్య దాదాపు 100 మీటర్లు వెళ్లి పంచ్లు కొట్టాడు. శౌర్య 100 మీటర్లు పూర్తి చేయగలిగినంత శక్తిమంతుడు. ధరిస్తుంది మరియు అతను ధరించినంత వరకు అక్కడిదాకా గుంత తవ్వుతూనే ఉన్నాడు. అరే తార శౌర్యతో అబద్ధం చెప్పిందా? ఆమె వచ్చి ఇక్కడ ఇంత పెద్దది అని సరదాగా చెప్పింది. గొయ్యి కూడా పోయింది మరియు అది చూసిన తర్వాత కూడా మీరు నేను ఎందుకు ఒత్తిడికి లోనయ్యానో నేను గుర్తించలేకపోతున్నాను. నేను చదివినా చదవకపోయినా కృతజ్ఞతగా నేను వెంటనే కవచం చేసింది లేకపోతే చేరేది. కానీ శౌర్య తార ఏమవుతుందో నాకు తెలియదు. అతని వైపు కోపంగా చూస్తూ అన్నాడు. అది ఉంటే మీరు ఇప్పటికీ ఒంటరిగా పొందడానికి పరిగెత్తుతారు. తారా మీకు ఇంకా కొంత అహంకారం మిగిలి ఉందా? ఆమె శౌర్యను ఎగతాళి చేస్తుంది మరియు నేను ఆమెను చంపుతాను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏమి జరిగినా ఈ రోజు నేను చేస్తాను. మీరు నిశ్శబ్దంగా నిలబడి ప్రదర్శనను చూడండి. శౌర్యకి అర్థమైంది అన్నాడు. శౌర్య లేచి నిలబడతాడు. మంచు మనిషి శౌర్య వైపు అతని వైపు పరుగెత్తాడు. గాలిలో తన రెండు చేతులను పైకి లేపి మంచు మనిషిని చూడండి. నేను దానిని ఎంచుకుంటాను మరియు మంచు కురిసిన వెంటనే ముక్కలు గాలిలో ఎగరడం ప్రారంభిస్తాయి మరియు అకస్మాత్తుగా పదునైన కత్తిలా మారింది. శౌర్య వెళ్లి అది చూసి ఆశ్చర్యపోతాడు మరియు అతని వైపు త్వరగా రావడం ప్రారంభిస్తుంది. ముక్కలన్నీ శౌర్యకే వదిలేశాడు. శౌర్య వైపు ఎక్కువ ఐస్ క్యూబ్స్ ఇస్తుంది. వారు బుల్లెట్ వేగంతో రావడం ప్రారంభిస్తారు. కానీ శౌర్య ఎప్పుడు వారిని తప్పించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. శౌర్య చేతిని ఒక ముక్కతో త్వరగా తాకడం ద్వారా అది బయటకు తీయబడింది మరియు శౌర్య లైట్ కట్ పొందాడు. శౌర్య మళ్లీ ఆమెను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు.
పంచ్లు మరియు ఆ మంచు మనిషి ఆ రాయిని కొట్టాడు మరియు మళ్ళీ ముక్కలు ముక్కలుగా పడిపోతుంది ముక్కలు మళ్ళీ మరియు కలిసి సరిపోయే ప్రారంభమవుతుంది అతను క్షేమంగా లేచి మళ్ళీ ధ్వనించాడు ప్రయత్నించడం పనికిరానిది బిడ్డ మీరు పనికిరానివారు మీరు నాలో కొంత భాగాన్ని పొందడానికి చాలా కష్టపడుతున్నారు నేను నిన్ను పాడు చేయలేను కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను ఏదైనా చెడు చేయగలను ఆ మంచు మనిషి అంటాడు అయ్యో నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను మీరు మూగగా పుట్టారు ఇది ఇప్పుడు మంచి విషయానికి ఇది మరింత సరదాగా ఉంటుందని శౌర్య చెప్పారు మీరు మంచును ఖచ్చితంగా ఆస్వాదిస్తారని చెప్పిన తరువాత మనిషి తన సుత్తితో నేలను కొట్టాడు మరియు అతను ఇలా చేయగానే శౌర్య చాలా ఒత్తిడికి గురవుతాడు అక్కడ ఒక షాక్ మరియు అతను గాలిలోకి ఎగిరిపోయాడు కర్ వెనుకకు పడిపోయాడు ఇప్పుడు దానిని అంగీకరించు శౌర్య నువ్వు మాత్రమే అతన్ని ఇలా ఓడించలేవు ఇప్పుడు నేను చూస్తున్నాను మీకు కావాలంటే మీరు వెంట రావచ్చు కాకపోతే తారా శౌర్య హాయిగా షో చూడండి అతన్ని తీయడానికి చేయి చాచి చెప్పింది అవును అవును సరే ఒప్పుకున్నాను దానితో వెళ్దాం మేము కలిసి సరదాగా రుచి చూశాము శౌర్య నిలబడి తార మరియు శౌర్య ఇద్దరూ ఇప్పుడు దాడి చేస్తారని చెప్పారు ఇద్దరూ ముందుకు సాగడం మొదలు పెట్టారు మీ వైపు వస్తున్న మంచు మనిషిని చూసి గాలిలో మళ్లీ తన చేతిని పైకెత్తి అతని చేతుల్లో ఒక బంతి ఏర్పడటం ప్రారంభమవుతుంది స్నోమాన్ ఆ బంతిని నేలకి కదిలించగలడా నేను లొంగిపోతాను మరియు అతను అలా చేసిన వెంటనే అకస్మాత్తుగా భూమి వణుకుతున్నట్లు ప్రారంభమవుతుంది అక్కడ భూకంపం వచ్చి మంచు కురిసింది పేరుకుపోవడం మొదలవుతుంది మరియు చాలా ఖచ్చితంగా మంచు అవుతుంది ఇది మానవ శరీరం మరియు ఎత్తు అతను ఇప్పుడే తన సైన్యాన్ని పిలిచాడా మేము కూడా వారితో పోరాడవలసి ఉంటుంది చూస్తుంటే ఇప్పుడు వాళ్లేమో అనిపిస్తోంది తారా సమాధానం చెబితే అది కూడా ఎదుర్కొందాం ఇప్పుడు వారు కూడా ఆనందాన్ని మరియు త్వరగా రుచి చూశారు శౌర్య కోపంగా ముగించి ఇలా అన్నాడు ఇది తారా అప్పుడు మాత్రమే నేను ఆమెలో అవును అని అర్థం చేసుకుంటాను ఆ మంచు సైన్యం శౌర్య మరియు తారపై దాడి చేస్తుంది చేయడానికి ముందుకు పరుగెత్తడం ప్రారంభిస్తుంది వాళ్ల వైపు వస్తున్న అతన్ని చూసి శౌర్య తార కూడా వేగంగా ఒకదాని తర్వాత ఒకటిగా పరిగెత్తండి వాటన్నింటినీ విచ్ఛిన్నం చేద్దాం అది చాలా ఎక్కువ త్వరలో నక్షత్రం ముగుస్తుంది మరియు అందరినీ చంపుతుంది దీని తర్వాత తార బిగ్గరగా చెప్పింది మీ వద్ద ఉంటే మంచు మనిషికి చెబుతుంది ఇంకా ఏమైనా ఉంటే వీలైనంత త్వరగా పంపండి ఇప్పుడు నేను చాలా సరదాగా ఉన్నాను లేదా మీరు ఇది విన్న మంచు మనిషి దగ్గరలోనే ఉన్నాడు భయానక స్మైల్ ఇస్తుంది మరియు గాలిలోకి సుత్తిని ఎత్తుతుంది సుత్తి మెరుస్తుంది మరియు నేల వణుకుతుంది అది నాటినప్పుడే భూమిలోని నీరు కదిలి వికసిస్తుంది ఇది రావడం ప్రారంభమవుతుంది మరియు నేల పగుళ్లు ప్రారంభమవుతుంది తార పాదాల దగ్గర నేల పగులగొట్టడం ప్రారంభించింది ఆమె అందులో పడిపోబోతుండగా శౌర్య జంప్స్ మరియు అతనిని కాపాడుతుంది ఇప్పుడు భూమి అకస్మాత్తుగా ఆమె కదలడం ఆగిపోయింది మరియు శౌర్య మరియు తార పెద్దాయన ఆశ్చర్యంగా నిలబడ్డాడు మేము పిట్ వైపు చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ పెద్ద డ్రాగన్ పిట్ నుండి ఎగిరింది ఇది బయటకు వస్తుంది ఓహ్ ఇప్పుడు మీకు ఏమైంది అతని వద్ద ఇంకా ఏమి మిగిలి ఉంది ఇది ఇంకా బయటకు రాలేదని నేను ప్రమాణం చేస్తున్నాను నేను కొంచెం భయపడటం ప్రారంభించాను తారా ఆందోళన వ్యక్తం చేసింది శౌర్య నిశ్శబ్దంగా ఉన్నాడని మరియు కొంచెం పెద్దవాడని హ్యూయి చెప్పాడు నేను ఆమె గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను తార ఆలోచిస్తూ ఉండటం చూసి ఓ శౌర్య చాలా శ్రద్ధగా మీరు పారిపోవాలని ఆలోచిస్తున్నారా ఎందుకు పారిపోతావు అది కూడా నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తాను నేను ఎలా సమాధానం చెప్పాలి శౌర్య మాకు ఈ విషయానికి చెప్పాడు విపత్తు గురించి ఎప్పుడు ఆలోచించాలో తెలియదు మీరు ఎక్కడ నుండి చాలా వెలికితీస్తున్నారు మరియు మీరు కానీ పట్టించుకోకుండా ఈ ఆలోచనల్లో ఉన్నాడో తెలియదు మీరు మునిగిపోయారు నక్షత్రం ఇప్పుడు మాకు ఇలా చెప్పింది మళ్ళీ ఏదో వింత జరుగుతోంది ఇప్పుడు అతను మమ్మల్ని ఇలా వెళ్ళనివ్వడు మీకు స్పష్టంగా అర్థమైతే ఇప్పుడే అతన్ని చంపేయండి మనం ఏదైనా చేసే ముందు ఇది జరుగుతుంది నేను దానిని చంపడానికి ఏదో ఒక మార్గం గురించి ఆలోచిస్తున్నాను శౌర్య తారకు చెబుతున్నాడు సరేనా మీరు ఏ పద్ధతి అనుకున్నారు తార అడుగుతుంది అది తన శక్తిని మనపై ప్రయోగించినప్పుడల్లా నేను ఇదే ఆలోచిస్తున్నాను మనల్ని చంపడానికి శక్తిని ఉపయోగిస్తుంది కోసం లేదా అది విచ్ఛిన్నం మరియు దానంతట అదే లేదా ఉన్నట్లుగా అతను తన మంచు సైన్యాన్ని ప్రారంభించాడు మరియు ఇప్పుడు ఇది జంతువును దాని సుత్తి అంటారు ఇది ప్రతిసారీ మెరుస్తుంది ఇప్పుడు కొట్టిన తర్వాత కూడా చూడండి ఇది విచ్ఛిన్నం మరియు తిరిగి కలిసి వచ్చిన ప్రతిసారీ తీసుకోబడుతుంది ఇది ఒక సుత్తి అని నేను భావిస్తున్నాను శౌర్య అతడిని చంపడానికి తాళం వేయలేదని వివరించాడు నేను దానిని కూడా గమనించలేదని హుయ్ చెప్పారు చేశాడు కానీ ఒక్కసారి చెబితే ఈ సుత్తి పగులగొట్టడం మీరు చూడగలరా ఇది పనిని పూర్తి చేస్తుందని నేను ఆశిస్తున్నాను మరియు ఏమైనప్పటికీ నేను ఆశిస్తున్నాను కానీ ప్రపంచం కొనసాగుతుంది తారా సమాధానం చెబుతుంది తారా ఇంకా చెప్పింది ఇప్పుడు నిలబడదాం మీరు ఏమి చూస్తున్నారు అతనిని గమనించండి మనం ఏమి చేయాలనుకుంటున్నామో తెలియదు శౌర్యకు తార ఓకే చెప్పింది కలుస్తుంది మరియు రెండూ ముందుకు సాగడం ప్రారంభిస్తాయి స్నోమాన్ అకస్మాత్తుగా అతనిలోకి దూకాడు డ్రాగన్ మరియు తారాపై రైడ్స్ మరియు శౌర్యంపై దాడి చేయడానికి డ్రాగన్ తన యజమానిని సూచిస్తుంది అది దొరికిన వెంటనే గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది ఇప్పుడు పోరాడడం చాలా ఎక్కువ ఇది కష్టంగా ఉంటుంది
తారా ఆందోళన వ్యక్తం చేసింది. అది మనపై దాడి చేస్తుందని చింతించకండి అని హ్యూయి చెప్పారు. ఖచ్చితంగా చేయడానికి డౌన్ వస్తాయి మరియు అప్పుడు మాత్రమే మేము చేస్తాము. శౌర్యపై దాడి చేస్తారా అని తారకు వివరించాడు. డ్రాగన్ గాలి మరియు మంచులో ఎగురుతూ ఉంది. మంచు మనిషి ఇప్పుడు అతనిపై స్వారీ చేస్తున్నాడు. శౌర్య మరియు తార ఆమెపై దాడికి దిగారు. నక్షత్రం వైపు తిరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి మరియు దానిని నివారించండి. చంపడం ఎంత ముఖ్యమో శౌర్య తారను హెచ్చరించి ఇలా అన్నాడు. ఇద్దరూ తమ తమ అధికారాలను ఉపయోగించుకుంటారు. అప్పుడు మాత్రమే మీరు దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రాగన్ నోటి నుండి మంచు బంతులను కాలుస్తుంది. వాళ్ళిద్దరి మీద విసరడం మొదలుపెడతాడు. శౌర్య బుల్లెట్లను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతని దాడులను తప్పించుకొని ఆపై అతనిపై దాడి చేయడం. శౌర్య బలమైన కత్తి పట్టుకుని పరిగెడుతున్నాడు. డ్రాగన్ పైకి దూకి డ్రాగన్ పై దాడి చేస్తుంది. దాని తోకతో దాడి చేస్తుంది మరియు శౌర్య అంత వేగంగా నేల మీద పడ్డాడు. తార తనకు అవకాశం వచ్చినప్పుడు డ్రాగన్ పైకి దూకింది వెళ్తాడు మరియు అది కూడా ఇప్పుడు స్నోమాన్తో. తార తన శక్తితో డ్రాగన్ పై స్వారీ చేసింది. చెట్టు యొక్క భారీ మూలాలకు అతుక్కుంటుంది మరియు కట్ డౌన్ పతనం వంటి ఫ్లయింగ్ డ్రాగన్. స్నోమాన్ నేలమీద పడతాడు మరియు నక్షత్రాలు కూడా చాలా దూరం నేలపై పడతాయి. మంచు మనిషికి కోపం వస్తుంది మరియు అతను గాలిలో మరియు అకస్మాత్తుగా తన సుత్తిని పెంచుతుంది. మంచు యొక్క అన్ని మూలాలు డ్రాగన్ చుట్టూ చుట్టబడి ఉన్నాయి. అది విరిగిపోతుంది మరియు డ్రాగన్ మళ్లీ స్వేచ్ఛగా ఉంది. తారా డ్రాగన్ని చూసిన తర్వాత స్వేచ్ఛ పొందింది. శౌర్య ఇద్దరూ కొన్ని ఇబ్బందుల్లో పడ్డారు. తార ఇది మంచి అవకాశంగా భావించింది మరియు ఆమె వెంటనే స్నోమాన్ వైపు వేగంగా తార పరుగెత్తి అతన్ని గట్టిగా తన్నింది. ఆ సమయంలో కిక్ అతని సుత్తిని పట్టుకుంటుంది. స్నోమాన్ దానిని కొట్టిన వెంటనే పడిపోతాడు. కాని అతని సుత్తి ఇప్పుడు తార చేతిలో ఉంది. ఇప్పుడు తార దానిని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మంచు మనిషి దూరం నుండి తన సుత్తిని ఊపుతున్నాడా. నక్షత్రం కూడా సుత్తిని పక్కకు లాగుతుంది. ఆకులు మరియు దానితో పాటు మంచు మనిషి మంచు అధిక వేగంతో పక్కకు లాగబడుతుంది. ఆ వ్యక్తి తన సుత్తిని పట్టుకోగానే పైకి లేచాడు. తారా గట్టిగా తన్నింది మరియు ఆమె ఒక పెద్ద రాయి మీద ఒక పెద్ద నక్షత్రం కనిపిస్తుంది. అది పదునైన రాయికి తగిలిన వెంటనే ఒక రాయి కూడా ముక్కలుగా మరియు నక్షత్రంగా విరిగిపోతుంది. ఇది చూసిన శౌర్య స్పృహ తప్పి పడిపోయాడు. తారా నుండి తారకు పారిపోతుంది. స్పృహలోకి రా తారా, బాగున్నావా తారా? తారకు బుద్ధి వచ్చింది. శౌర్య తారకు తెలివి వచ్చింది. తారను తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా చెప్పింది. నుదిటిపై గాయం ఉంది మరియు అక్కడ నుండి కొద్దిగా ఉంది రక్తం రావడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు శౌర్య చాలా కోపంగా ఉన్నాడు. అది రాబోతుంది కానీ శౌర్యకి ఇంకా ధైర్యం వచ్చింది. తార ఒక్కసారి మేల్కొలపడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు బాగున్నావని వచ్చి చెప్పు తారా. శౌర్య మళ్ళీ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తాడు. తారను పదే పదే నిద్ర లేపడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ వ్యక్తి తన సుత్తిని శౌర్య వైపు తీసుకున్నాడు. నేను చంపడానికి వస్తున్నాను. ప్రయత్నించడం పనికిరానిది, బిడ్డా. ఇప్పుడు మీరిద్దరూ కలిసి చనిపోవాలి. శౌర్యకు సన్నిహితుడైన వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు. అది విన్న శౌర్యకి మరింత కోపం వచ్చింది. మంచు మనిషి తన సుత్తిని తీసుకున్న వెంటనే శౌర్యను చంపాలని శౌర్య ప్రయత్నించాడు. అతను రెప్పపాటు కంటే వేగంగా మంచు మనిషిని ధైర్యంతో చంపేస్తాడు. మీరు నేరుగా మీ డ్రాగన్ వద్దకు వెళ్లాలని భావిస్తారు. ఇలా చేసి ఉండకూడదు. ఇప్పుడు స్క్రాచ్ నీ చావుతో శౌర్య కోపంతో ప్రతీకారం తీర్చుకుంటావు. నేను అరుస్తూ, శౌర్య, ఇప్పుడు వేగంగా చెప్పు. అతన్ని చంపడానికి పరుగెత్తి చంపేస్తాడు. అది గాలిలోకి దూకడం చూడటానికి మంచు మనిషిని తన డ్రాగన్తో ధైర్యంగా ఉండేలా చేయండి. డ్రాగన్ తన నోటిని చాలా తిప్పుతుంది. బలమైన చల్లని గాలి శౌర్య వైపు వీస్తుంది. అతని దెబ్బ చాలా బలంగా ఉంది. శౌర్య నేరుగా నేలపైకి వెళ్లాడు. కాని ఇప్పుడు ముందుకు వెళ్లాలనే ధైర్యం తగ్గిపోయింది. ప్రయత్నిస్తుంది కానీ గాలి ఒత్తిడి చాలా ఎక్కువ మరియు అతను డ్రాగన్ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఆ దెబ్బతో ధైర్యసాహసాలు మంచుగా గడ్డకట్టడం ప్రారంభిస్తాయి. అతను వెళ్లి కొద్దిసేపటికే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాడు. ఇది చూసిన మంచు మనిషి స్తంభించిపోతాడు. సంతోషించి శౌర్య వైపు వస్తాడు. మీరు చాలా చోట్ల చాలా బలమైన బిడ్డ అని. బలం మరియు వ్యక్తుల కంటే జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోపంలో మీరు మంచు గురించి మరచిపోతారు. ఆ వ్యక్తి శౌర్య దగ్గరికి వచ్చి శౌర్య అంటున్నాడు. మంచులో గడ్డకట్టింది మరియు కదలలేకపోయింది. అతను పూర్తిగా దానిలో ఇరుక్కుపోయాడు. మీరు గట్టిగా ఉన్నారు. నా భూమికి రావడం ద్వారా మీరు నా గురించి ఏమనుకున్నారు? నువ్వు నన్ను ఓడిస్తావు. నువ్వు ఒప్పుకోవాలి. నీకు చాలా బలం ఉంది నీలో. కాని ఇప్పుడు నువ్వు కూడా ఇతరులలాగే చనిపోతావు. మంచు మనిషి తన సుత్తిని ఎత్తి ఇలా అంటాడు. ఇప్పుడు తన సుత్తితో ధైర్యసాహసాల మీద గట్టి దెబ్బ తీస్తున్నాడు. శౌర్య దాడికి ప్రయత్నించిన వెంటనే పైన ఉన్న మంచు ఒక్కసారిగా దెబ్బతో విరిగిపోయింది. వెళుతుంది మరియు అక్కడ ఒక పెద్ద చప్పుడు. ఆ పేలుడు కారణంగా శౌర్య మంచు నుండి విముక్తి పొందాడు. ఎందుకంటే మంచు మనిషి శౌర్యానికి దూరంగా ఉన్నాడు. వెళ్లి పడిపోతాడు మరియు శౌర్యను చంపడానికి అతని ప్రయత్నం ఉద్దేశం ఎలా విఫలమవుతుంది? బహుశా ఈ డ్రాగన్ అసాధ్యం. దాడి నుండి ఎవరూ విముక్తి పొందలేరు. స్నోమాన్ భయపడి ఎలా చేశావు? పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అడుగుతుంది. ఇంతకు ముందు కూడా నువ్వు నాతో సెక్స్ చేశావు. మీకు అది లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? సాధ్యమయ్యేది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. చర్యకు శౌర్యం అని పేరు. శౌర్యం అంటారు. ఇద్దరి మధ్య అతనిపైకి దూసుకుపోతుంది. ఈ పోరులో భీకర పోరు మొదలవుతుంది. మంచు మనిషికి ధైర్యం భారీగా ఉంది. ఇప్పుడు శౌర్య భూమిలోకి చూస్తూ చంపేస్తాడు.
అతను డ్రాగన్ మరియు శౌర్య సహాయం తీసుకుంటాడు. ధైర్యం డ్రాగన్ నోటిపై దాడి చేస్తుంది కానీ చాలా హార్డ్ మరియు డ్రాగన్ పంచ్లు నేలపై మరియు స్నోమాన్పై నేరుగా రుద్దుతుంది. శౌర్య దూరంగా పడిపోయి ఆమె దగ్గరికి దూకాడు. వచ్చి తన సుత్తిని తీసుకుంటాడు. కాబట్టి ఇదే నీ శక్తి రహస్యం, నువ్వు చనిపోతావు. శౌర్యం అంటే ఏమిటి వైపు చూస్తూ హిమవంతుడు తన అంటున్నాడు. పూర్తి శక్తితో సుత్తిని మీ వైపుకు లాగండి ప్రయత్నిస్తాడు కానీ శౌర్య కూడా అతనిని ఇచ్చాడు. మంచు మనిషి తన శక్తినంతా పట్టుకుంటాడు. శౌర్య పట్టుతో చాలా ప్రయత్నించినా సుత్తిని వదలలేడు. అది పనికిరాదు అని తార చేతిలోంచి తీసుకున్నాను. కాబట్టి నన్ను కూడా వదిలించుకుంటావా? మీకు ఇంత బలం ఉందా? ఎవరికి తెలుసు, అతని ధైర్యం ఉపయోగకరంగా ఉండవచ్చు. స్నోమాన్ ఎంజాయ్ చేస్తూ అంటాడు. మీ డ్రాగన్తో శౌర్యపై దాడి చేయండి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ శౌర్య దానిని ఆవిరి చేశాడు. వెళ్లి తిరుగుతుంది మరియు డ్రాగన్ వెనుక నుండి వస్తుంది కానీ సుత్తితో గట్టిగా కొడతాడు. ఒక్క దెబ్బతో డ్రాగన్ మొత్తం ముక్కలైంది. ఐస్ మ్యాన్ పగలబడి ఇది చూస్తుంది. ఇప్పుడు అతనే భయపడి శౌర్యపై దాడి చేస్తాడు. శౌర్య ఒక్క చేత్తో అతనిపై విరుచుకుపడ్డాడు. దాన్ని పట్టుకుని దూరంగా ఉన్న రాయి మీద విసిరాడు. స్నోమాన్ అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు శౌర్య వైపు కానీ శౌర్య వైపు కూడా దూసుకుపోతుంది. మళ్ళీ అతనిని రాయి మీద విసురుతాడు మరియు ఇప్పుడు ఇది స్నోమాన్ లేవడానికి ప్రయత్నించిన వెంటనే అంతకుముందే శౌర్య వేగంగా దూసుకెళ్లాడు. అతని సుత్తి అతని తలపై బలంగా కొట్టింది. హే శౌర్య, ఈ దాడి చాలా వేగంగా జరిగింది. పదునైన సుత్తిని కొట్టిన వెంటనే మంచు మనిషి రాయిగా మారతాడు మరియు ఇప్పుడు 3 సుత్తులు ముక్కలుగా పగిలిపోయాయి. చివరకు స్నోమాన్ పూర్తిగా చనిపోయాడు. తార వెళ్లిపోయింది మరియు స్పృహలోకి రావడం ప్రారంభించింది. ఇది చూసిన శౌర్య ఇప్పుడు తార వైపు పరుగెత్తాడు. తారా హే తారా, ఇదిగో నేను ఉన్నాను. నీకు శౌర్య ఉంది మరియు తార బుగ్గలను సున్నితంగా ముద్దాడింది. అతను అవును, అది కనిపిస్తుంది. మీరు నాతో ఇక్కడే ఉన్నారు తారా. నిశ్శబ్ద స్వరం నేను మృదువుగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగున్నావా అని అడిగాడు శౌర్య. నేను బాగానే ఉన్నాను. కొంచెం తలనొప్పి. తార బాధపడుతోంది. తారా ఇంకా చెబుతుంది. అతను చంపబడ్డాడా అని ఆమె అడుగుతుంది. శౌర్య అవును. అతని మెడను ఇప్పుడు తార ముఖంగా వణుకుతుంది కానీ మీ చేతికి నక్షత్రం మీద చిన్న చిరునవ్వు వస్తుంది. ఆమె రక్తాన్ని చూసి భయపడి ఇది ఏమిటి? నా నుదుటిపై ఉన్న రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? కాని ఇప్పుడు మీరు పూర్తిగా క్షేమంగా ఉన్నారు. మీ గాయాలు ధైర్యసాహసాలు దానంతటదే ఏమి నింపుతాయో చెబుతుంది. తార తన చేతితో ఆమె నుదిటి వైపు చూస్తూ అతనికి ఎక్కడా గాయాలు లేవు మరియు ఎవరికీ లేవు. నాకు బాధ అనిపిస్తుంది. నన్ను బ్రతికించనివ్వండి. నేను ప్రాణం పోసుకుంటాను. తార భయపడి తల పట్టుకుంది. ఇప్పుడు నీకు శాంతి దొరికిందని చెప్పింది. మరి ఈ మన శత్రువు కూడా నాశనమైతే? శౌర్య అవును, అఫ్కోర్స్ వెళ్దాం అని అడిగాడు. తార లేచి నిలబడి మళ్లీ చెప్పింది. పసుపు కాంతి. శౌర్య మరియు తార అతనిని మెరుస్తుంది. ఇది చూసి వారు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. రోష్ని ఇద్దరు అతనిని చూడటం మొదలు పెట్టారు. మా ఇద్దరి నుండి శబ్దం వస్తుంది. మంచు ప్రాంతాన్ని విముక్తి చేసింది మరియు మంచు దెయ్యాన్ని చంపినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మీ ఇద్దరికీ ఒకటి ఉంది. చివరి దెయ్యాన్ని చంపి ఆపై చంపాలి. మీరు ఇప్పుడు ఇక్కడ అధికారం పొందుతారు. మీరు కొత్త శక్తిని పొందలేరు. మీరు చివరి బిడ్డ సాతానును చంపివేస్తారు. మీరిద్దరూ ఇక్కడికి వచ్చిన దానికి నేరుగా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరిద్దరూ ఎవరినైనా ఎదుర్కొంటారు. అతను చాలా శక్తివంతుడు. కాబట్టి జాగ్రత్తగా పోరాడండి. ఇలా చెబితే వెలుగు మాయమవుతుంది. ఇది అర్థంలేనిది. నా ఉద్దేశ్యం మేము దానిని పొందడానికి చాలా కష్టపడ్డాము. హిట్ మరియు ఈసారి మాకు ఏమీ రాలేదు. తారకు కోపం వచ్చి వదిలేయ్ తార అని చెప్పింది. కనీసం ఇప్పుడైనా మనకు తెలుసు వచ్చే పోరాటమే మా చివరి పోరాటం. ఆపై మేము ఇక్కడ నుండి నేరుగా తిరిగి వెళ్తాము. ఇప్పుడు ఎక్కువ ఆలోచించకు. వెళ్దాం శౌర్య. అతను వివరిస్తుండగా అవును అవును, నన్ను కూడా అనుమతించు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడితో ఆగకండి. తారా ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి తమ తదుపరి గమ్యస్థానానికి చేరుకుంటారని ఆమె చెప్పింది. అప్పుడు వీక్షకులు కదలడం ప్రారంభిస్తారు. ఈ నవలలో ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? దిలో మరింత తెలుసుకోవడానికి వింటూ ఉండండి. రెండవ ప్రపంచం యొక్క తదుపరి అధ్యాయాలు చాలా ఎక్కువ మా ఛానెల్లో రోజ్ వాస్ మరియు అవును అయితే మాత్రమే. మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి